హాయ్ హలో ఎవ్రీవన్. మన ఇంట్లో ఉండే పాత గాజులతో ఇలా మనము సిల్క్ థ్రెడ్ యూస్ చేసుకొని న్యూ బ్యాంగిల్స్ లాగా రెడీ చేసుకోవచ్చు అండి. సింపుల్గా శారీలోకి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సిల్క్ థ్రెడ్స్ తెచ్చుకొని చూసేయండి ఒకసారి. ఇలా ఫస్ట్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇలా ఒక ప్యాడ్ సహాయంతో సిల్క్ థ్రెడ్ని ఒక 40 లేదా 50 రౌండ్స్ ఇలా చుట్టుకోవాలండి. నీట్గా ఇలా చుట్టుకున్న తర్వాత పైన కట్ చేసుకొని లిటిల్ బిట్ గమ్ అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకొని థ్రెడ్స్ దాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలా 2 బ్యాంగిల్స్ని గమ్ వేసి అతికించుకోవాలండి. ఓల్డ్ బ్యాంగిల్స్ని ఇలా గమ్ బ్యాంగిల్ మిడిల్ లోపల పెట్టి ఇలా థ్రెడ్ని ఇలా స్టిక్ చేసుకొని మనం స్టిక్ చేసుకున్న దాని మీద ఇంకానే నీట్గా ఒకసారి ఇలా రౌండ్ చుట్టుకోవాలి. కొంచెం కూడా గ్యాప్ లేకుండా టైట్గా నీట్గా తీసుకురావాలండి థ్రెడ్ అనేది. ఇలా తీసుకురావడం వల్ల బ్యాంగిల్ అనేది చూడటానికి లుక్ చాలా బాగుంటుంది. ఇలా బ్యాంగిల్ మొత్తం చుట్టుకోవాలి. ఇవి శారీలోకి చాలా బాగుంటాయండి బ్యాంగిల్స్ వేసుకోవడానికి. కొంచెం కూడా గ్యాప్ లేకుండా నీట్గా చుట్టుకుంటూ రావాలి. ఇలా ఈ థ్రెడ్ చుట్టడంలోనే మన బ్యాంగిల్ ఎంత ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనేది తెలుస్తుందండి. ఇలా చివరికి వచ్చినప్పుడు దీన్ని మిడిల్లో కట్ చేసుకోవాలండి. పోగులు అనేటివి అవుట్ సైడ్కి రాకోకుండా నీట్గా కట్ చేసుకొని అక్కడ కొంచెం గమ్ స్టిక్ చేసుకొని అతికించుకోవాలండి ఈ థ్రెడ్స్ మొత్తాన్ని. ఇలా పోగులు ఉన్నాయంటే బ్యాంగిల్ ఫినిషింగ్ సరిగా రాదండి. నీట్గా కట్ చేసుకొని గమ్ అనేది స్టిక్ చేసుకోవాలి అక్కడ. ఇలా గమ్ అప్లై చేసి నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ స్టిక్ చేసుకున్న ప్లేస్లో మళ్ళీ గమ్ అప్లై చేసి మనం ఇంకొక బంచ్ థ్రెడ్ చుట్టుకున్నామే దాన్ని ఇక్కడ స్టిక్ చేసుకొని అగైన్ ఈ బ్యాంగిల్ మొత్తాన్ని ఇలా థ్రెడ్తో కవర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం గమ్ వేసామే దాని మీద కూడా ఒక రౌండ్ రావాలి. ఇలా ఇప్పుడు మొత్తం బ్యాంగిల్ని ఇలా కవర్ చేసుకోవాలి థ్రెడ్తో. ఇక్కడ చూడండి లాస్ట్లో నీట్గా ఫినిషింగ్ ఉండాలండి. పూర్తిగా కవర్ చేసుకోవాలి బ్యాంగిల్ని. ఇలా కవర్ చేసుకున్నాక మిడిల్లో కట్ చేసుకోవాలండి థ్రెడ్ అనేది. అలా కట్ చేసుకోవడం వల్ల పోగులు అనేవి సైడ్కి రాకుండా నీట్గా ఉంటుంది చూడటానికి బ్యాంగిల్ ఫినిషింగ్ అనేది. అక్కడ గమ్ వేసి స్టిక్ చేసుకోవాలి. ఇలా మనం థ్రెడ్ చుట్టుకున్నాక బ్యాంగిల్ అనేది ఇలా ఉంటుంది. మనం థ్రెడ్ ఎంత నీట్గా చుట్టుకున్నామంటే బ్యాంగిల్ చూడటానికి అంత లుక్ బాగుంటుందండి. నేను యూస్ చేస్తున్న కుందన్స్ ఇవ్వండి, స్క్వేర్ షేప్ది. అండ్ ఇప్పుడు గమ్ ఇలా అప్లై చేసుకొని బ్యాంగిల్ మీద ఇప్పుడు ఈ క్లిప్ కుందన్స్ అనేటివి నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నానండి. ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇయర్ బడ్ యూస్ చేస్తున్నాను స్టిక్ చేసుకోవడానికి. ఇలా స్టిక్ చేసుకున్నాక బ్యాంగిల్ మొత్తం ఇలా ఉంటుందండి లుక్ చూడటానికి. ఇప్పుడు ఈ 4 కుందన్స్ మీద నేను ఒక స్క్వేర్ షేప్ కుందన్ని అతికించుకుంటున్నానండి ఇంకొంచెం లుక్ ఎన్హాన్స్ చేయడం కోసం.
ఇలా మొత్తం అన్ని వీటి మీద ఇలా కుందన్ అతికించుకోవాలి. తర్వాత ఈ రెండిటికి మిడిల్లో ఇంకొక స్క్వేర్ షేప్ కుందన్ని ఇలా స్టిక్ చేసుకుంటున్నాను.